గతంలో నటి జ్యోతిలక్ష్మి వ్యభిచారంలో పట్టుబడిన ఘటన ఇండస్ట్రీలో పెద్ద సంచలనమే సృష్టించింది. తనని కావాలని ఈ కేసులో ఇరికించారని ఈ అమ్మడు ఎంతగా మొత్తుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా, అవకాశాల కోసం ఈ పాడు పని చేసుంటుందిలే అని ధీమాని వ్యక్తం చేశారు. ఏదేమైనా ఈ ఇన్సిడెంట్ వల్ల ఆమె కెరీర్ పరంగానే కాదు, వ్యక్తిగతంగానూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి అన్ని సమస్యలని ఎదుర్కొని మళ్లీ లైవ్ లైట్లోకి వచ్చింది ఈ భామ. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని వివరించింది. ఆ ఘటనపై జ్యోతిలక్ష్మి మాట్లాడుతూ, ఏదో ఒక సినిమా ఛాన్స్ ఉందని చెప్పి ఒకరు నాకు ఫోన్ చేశారు. సినిమాను నిర్మించే నిర్మాతలు ఉదయాన్నే యుఎస్కి వెళ్ళిపోతారని, ఈరోజు రాత్రే వాళ్లతో కలవాలని అన్నారు. లేకపోతే చేజేతులారా మీరు ఒక మంచి అవకాశాన్ని వదులుకుంటారు అని చెప్పారు. మంచి ఆఫర్ల కోసం ట్రై చేస్తున్న ఆ రోజుల్లో నాకు ఆ ఫోన్ రావడంతో ఛాన్స్ మిస్ చేసుకోవడం ఇష్టం లేని నేను వెంటనే బయలుదేరి వాళ్లు పిలిచిన లొకేషన్కి వెళ్లాను. కానీ అక్కడికెళ్ళాక నాకు అసలు విషయం తెలిసింది. వారు నన్ను వ్యభిచారం చేయమని అడిగారు, కానీ నేనందుకు ఒప్పుకోలేదు. అలా చెప్పినందుకు గాను వారు నన్ను క్యారెక్టర్లెస్ అని కూడా తిట్టారు. వారికి లొంగకుండా ఉన్నందువల్లనే నన్ను వ్యభిచారం కేసులో ఇరికించారు అని జ్యోతి తెలిపింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.